మీకు బాగా కష్టం అనిపించిన స్కెడ్యూల్ ఏదైనా ఉందా? సీరియల్ ఆర్ మూవీ? సీరియల్ ఆర్ మూవీ స్కెడ్యూల్ అని చెప్పను గానివ్వండి. నాకు లాస్ట్ టైమ్ సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. హ్మ్. అప్పుడే 'గృహలక్ష్మి' అండ్ 'దేవతలారా దీవించండి' ప్లస్ ఎగ్జామ్స్ 3 ఒకేసారి. అబ్బా! ఇంతకుముందు నేను 4 సీరియల్స్ కూడా చేశాను ఒకేసారి. హ్మ్. 4 ఛానెల్స్‌లో 4 సీరియల్స్ కవర్ చేసిన రోజులున్నాయి. అప్పుడంత డిఫికల్ట్ అనిపించలేదు. బికాజ్ మొత్తం మా మమ్మీ చూసుకునేది. నేను చిన్న పిల్లలాగా ఊరికే పడుకొని లేచి అలా అలా తిరిగేసి వచ్చేదాన్ననమాట షూటింగ్‌లో. హ్మ్. హాయ్ అనుకుంటే యాక్టింగ్ చేసేసి రిటర్న్ వచ్చేదాన్ని. తర్వాత ఎప్పుడు చూడు ఇంకే కిడ్స్ ఎలా ఉంటారు, వెహికల్‌లో జర్నీ చేసేటప్పుడు పడుకుంటారు, రిటర్న్‌లో పడుకుంటారు. బట్ నాకు అప్పుడు మాత్రం అనిపించింది కొంచెం కొంచెం స్ట్రెస్ నేను రెడీ అవ్వడంలో గానీ, అరే నాకు హ్మ్. ఎగ్జామ్ ఉంది 2 సీరియల్స్ ఒకేసారి అని చెప్పేసి మళ్ళీ అట్ ద సేమ్ టైమ్ అప్పుడే నాకు ఫీవర్ వచ్చింది ఒకసారి ఫుల్. హ్మ్. వైరల్ ఫీవర్ సీజన్ నడుస్తుండింది. వైరల్ ఫీవర్ ప్లస్ షూట్ పోస్ట్‌పోన్ చేసుకోలేక హ్మ్. నైట్ షెడ్యూల్ ఉండేదనమాట. హ్మ్. 2 దేవతలారా దీవించండి. ఫీవర్ అదే టైంలో ఫీవర్ ప్లస్ నెక్స్ట్ డే మార్నింగ్ 6:00కి గృహలక్ష్మి షూట్‌లో ఉండాలి. ఓహ్! మళ్ళీ ఈ షెడ్యూల్ కొంచెం అయిపోయిందనే లోపల ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. సో, హ్మ్. అప్పుడు ఒక 4 ప్రెషర్. కేజెస్ వెయిట్ లాస్ గూడా అయిపోయా నేను. ఓహ్! స్ట్రెస్. స్ట్రెస్ వల్ల అంటే రెస్ట్ లేదు బేసిక్‌గా. నాతో పాటు మా మమ్మీ అలాగే కష్టపడ్డారు. హ్మ్. బట్ ఆవిడకి అలవాటయింది. ఉండాలి కదా మీతో పాటు కేర్ టేకర్. అలవాటయింది. నాకు ఫస్ట్ టైమ్ అంటే 15 డేస్ అక్కడ, 15 డేస్ ఇక్కడ ఫుల్ బ్లాక్ అయినట్టు అనిపించింది. సో, అలా అనిపించింది. ఇప్పుడు ఈ టైంలో 2, 3 సీరియల్స్ చేయాలంటే చాలా హెక్టిక్ ఉంటది. హెక్టిక్ ఉంటుంది. బాగా టైం మేనేజ్ చేసుకోవడం రావాలి అని చెప్పేసి. అండ్ హ్మ్. బేసిక్‌గా యాక్టింగ్ మీదే డిపెండ్ అయిన వాళ్ళు కంటిన్యూస్‌గా చేస్తారు. 4 సీరియల్స్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. బట్ ఎడ్యుకేషన్ ఇవి కూడా అన్నీ ఉండేటప్పటికి హ్యాండిల్ నాకు చేయాలంటే కష్టం కదా! కొంచెం అంటే స్ట్రెస్ ప్లస్ ఫీవర్ టైం మేనేజ్ చేయడం కష్టం. అదొక్కటి ఆ టైంలో ఒకటి నాకు కొంచెం దట్ డిఫికల్ట్ ఆఫ్టర్ అనిపించింది. కోవిడ్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయాయి ప్రతి ఒక్క చాలా మనిషిలో. అవునవును. మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతూ ఒక ఉన్నాయి. రోజైతే ఆ వైరల్ ఫీవర్‌కి అక్కడ ఆప్షన్ లేక సెలైన్ ఎక్కించుకొని వెళ్ళాను నేను షూట్‌కి. ఓహ్! అండ్ ఆ రోజు బోనాల సీక్వెన్స్ ఉండింది. అయ్యయ్యో! బోనాలు అది వెయిట్ యాక్టివ్ ఎలా ఉండాలి? ఫుల్ హెవీ కాస్ట్యూమ్స్. కాస్ట్యూమ్, ఫుల్ హెవీ జ్యువెలరీ ప్లస్ బోనాలు ఎత్తుకొని అది అలాగే దట్టు ఉండాలి అని అంటే మీరున్న సైజ్‌కి. పర్లేదు నేను చాలా యాక్టివ్ ఈ విషయంలో మాత్రం. నేను రోజంతా నైట్ షూట్ మార్నింగ్ నుంచి నువ్వు షూట్ చేసి నైట్ 2:00కి 3:00కి షాట్ పెట్టినా కూడా నేను అదే ఎనర్జిటిక్‌గా ఉంటే అంటే అప్పుడు ఫీవర్ కూడా ఉంది కదా! అప్పుడు డాన్స్ పెట్టేసి ఏమైనా చేస్తా. బట్ అట్ ద ఆ రోజు మాత్రం కంటిన్యూస్ షూట్స్, ఫుల్ ఫీవర్, అసలు ఓపిక లేదు. ఫుల్ వర్షం పడుతుంది. హ్మ్. అంత అప్పుడొకటి ఫీవర్ కొంచెం ఉన్నప్పుడు వర్షం పడితే ఇంకా డల్ అయిపోతాం. చిరాకు, అసలు డల్ అయిపోయినట్టు అందరు ఇలా. అది కాక మొత్తం ఇట్లా క్రౌడ్ ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారనమాట. ఫుల్ క్రౌడ్ లొకేషన్ అంతా. సౌండింగ్ కూడా చాలా సౌండింగ్ కష్టం. అంతా అంటే అప్పుడు ఆ టైంలో ఒకటి కొంచెం అది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు 1 వీక్‌లో ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను ఇంకా హ్యాండిల్ చేసి నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా రాయాలి కదా అన్న ఆ స్ట్రెస్ కొంచెం అంతా. సో, అలా అప్పుడు కష్టం అనిపించింది. అప్పుడొకటి కొంచెం ఆ షెడ్యూల్ ఒకటి నాకు తెలిసి నేను ఇన్ని రోజుల్లో అప్పుడొకటి కొంచెం కష్టపడ్డానండి. మామూలుగా యాక్టింగ్ ఫీల్డ్‌లో ఉన్న ఎవరికైనా ఒక డ్రీమ్ రోల్, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలని ఉంటుంది. హ్మ్. సో, హ్మ్. మీకేంటి? ఒక మంచి ప్రామినెంట్ రోల్ చేయాలి ఏదైనా మూవీలో. లైక్ ఎలా? లైక్ ఎలా అంటే ఏదైనా కానీ హ్మ్. ఆ క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ఏదైనా మూవీలో మంచి హీరో గారితో ఎవరితోటైనా మంచి కాంబినేషన్ రోల్ చేయాలి అని చెప్పేసి అదొక డ్రీమ్ ఉంది. ఇది కాకుండా ఒక మంచి ఫుల్ నెగెటివ్ రోల్. హ్మ్. ఫుల్ నెగెటివ్ రోల్. అంటే ఫుల్ ఐ మేకప్ ఏసుకొని ఫుల్ అట్లా ఉండాలి. అమ్మో! ఫుల్ నెగెటివ్ అంటే మంచి కాజల్ ఇట్లా లుక్స్ పవర్‌ఫుల్, అట్లా ఒక మంచి పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేయాలి అని చెప్పేసి. ఓకే. ఇప్పుడు 'సలార్‌లో' చూస్తే మనకి శ్రీహారెడ్డి గారి క్యారెక్టర్ చాలా బాగుంది. అస్సలు అమ్మో! అట్లీస్ట్ అదొక ప్లస్ ఆవిడకి. అవును. అది చాలా అసలు అంటే ఆ లుక్ ఆ కానివ్వండి, సినిమాలో ఒక లుక్ ఆ! తీసుకొచ్చారు. డిఫరెంట్ వేరియేషన్స్ చూపిచ్చారు. హ్మ్. అలా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఏదైనా చేయాలి అని చెప్పేసి. అలాంటిదుంది. అంతే. ఎప్పుడైనా అవకాశం వచ్చి అలాంటివి మిస్ అయినవేమన్నా ఉన్నాయా? అంటే మేబీ నేను ఇంకా ఏజ్ కూడా మ్యాటర్స్ కదా! నేను ఇంకా అవును. కొంచెం చిన్న పిల్లలాగా కనిపించడం వల్ల మేబీ అంత విలనిజం రోల్స్, పవర్‌ఫుల్ రోల్ పవర్‌ఫుల్ లైక్ రోల్స్ ఇంకా నాకు రాలేదు. మరి చూడాలి ఫ్యూచర్‌లో. బట్ 'గృహలక్ష్మిలో' 2 షేడ్స్ చూపిచ్చారు కదా! అది స్టార్టింగ్ కొంచెం అంటే మమ్మీని అంటే ఇమ్మెచ్యూర్. నెగెటివ్ కూడా కాదు. ఆ అమ్మాయి ఇమ్మెచ్యూర్ ఊరికే. అర్థం చేసుకోకపోవడం. అర్థం చేసుకో. మా మమ్మీ కంటే నా క్లాసీ ఆంటీనే స్టైలిష్‌గా రెడీ అవుతుంది. ఆమెనే కావాలి అన్న సెన్స్‌లో. తర్వాత మళ్ళీ అర్థం చేసుకున్న తర్వాత ప్రేమ వేరే. ప్రేమ అయిపోయింది. ఆ! సో, రియల్ లైఫ్‌లో ఉండరులెండి అలా. రియల్ లైఫ్‌లో అలా ఉండరు. ఎవరుంటారు ఎవరు చెప్పండి. ఉండరు సీరియల్ అసలు. కాబట్టి జస్ట్ ఆ అస్సలు. మొమెంట్‌లో. సో, మీకు బాగా ఇండస్ట్రీలో ఇప్పటికిప్పుడు కాల్ చేసినా, రెస్పాండ్ అయ్యి మీతో ఎక్కడికైనా రమ్మని చెప్పినా, లేదంటే ఏదైనా హెల్ప్ కావాలన్నా చేసిన పర్సన్స్ ఎవరు? అందరూ అంటే అందరూ అని చెప్పను కానీ 'గృహలక్ష్మిలో' హర్ష అన్న, హ్మ్. సిరి అక్క. రాఖీ కూడా కడుతూ ఉంటారు కదా! అవును. అలాగే మా యూట్యూబ్ సందీప్ అన్న అండ్ రాజేష్ అన్న.
నిజంగా చెప్తున్నా, వాళ్ళు అసలు చాలా 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 సపోర్టివ్. మీరు ఒకసారి ఈ విషయం నేను కూడా ఒప్పుకుంటాను. అవును, సందీప్ వాళ్ళు తెలుసు కాబట్టి. yes. చాలా సపోర్టివ్. ఒకసారి ఒక పెట్రోల్ బంక్ లో నాకు చెప్పను ఏ పెట్రోల్ బంక్ లో అని, కొత్త కార్ నాది, పెట్రోల్ బదులు డీజిల్ కొట్టారు ఆ కార్లో. అప్పుడు కొత్త కారు. వెంటనే ఫోన్ చేసి, అన్నయ్య ఏం చేయాలో తెలియట్లేదు, ఇక్కడ విడిపోయి వాడు చెప్తున్నాడు, నేను ఇక్కడ అనుకున్నారా? నిజమే అనుకున్నారు. ఫిల్టర్ క్లీనింగ్ చేపిచేస్తామంటే పాపం వాళ్ళు చాలా బిజీ ఉంటారండి. వాళ్ళు చాలా మంది సెలబ్స్ ఉంటారు, వాళ్ళందరినీ హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి చాలా వర్క్ ఉంటుంది. జస్ట్ ఒక 20 minutes లో వచ్చేసి అక్కడ ఫుల్ మేమందరం అంటే అది కాక అక్కడ పెట్రోల్ ఫ్రెష్ ఎవరో కొత్త ఆయన వేసాడు, వేసిన ఆయన ఇట్లా అంటే నవ్వాడన్నా, పెట్రోల్ వేసి పెట్రోల్ డీజిల్ అన్నందుకు మా చెల్లి దగ్గర నవ్వుతావు భయ నువ్వు అనుకుంటే గట్టిగా గొడవ పడ్డా రాజేష్ అన్న సందీప్ అన్న ఇద్దరు. ఒక నెక్స్ట్ అమ్మాయి ఉంటే అమ్మాయి ముందే నవ్వుతావా నువ్వు, వేసి నువ్వు చేసిన తప్పు కాకుండా మొత్తం తీసుకెళ్ళి షోరూమ్ కి తీసుకెళ్లి మొత్తం క్లీన్ చేపించి తీసుకురండి అది ఇది అని చెప్పేసి ఫుల్ నన్ను అసలు అంటే అదేనే కాదు ఏ విషయమైనా కానీ నేను ఫస్ట్ ఏదైనా సజెషన్ కావాలన్నా ఇలా కాదు. అలాగే ఒకసారి మమ్మీకి నాకు ఎగ్జామ్ ఉండిందండి, ఎగ్జామ్ ఉంది ఆ రోజు. మా మమ్మీకి ముందు తేలు గుట్టింది. అయ్యో. షూట్ 10:30 కంప్లీట్ చేసుకుని వస్తున్నాం. ఆ రోజు ఫుల్ నైట్ అంతా 1 o'clock వరకు హాస్పిటల్ తిరిగాము. ఆ హాస్పిటల్ ఏమో ఆవిడ టెన్షన్, మా మమ్మీ బాగానే ఉంది, ఆవిడ చెప్తుంది నాకేం కాదు, కొంచెం పెయిన్ ఉంది అంతే, కాకపోతే అది చూపించాలి ఇంజెక్షన్. ఆవిడ ఇంజెక్షన్లు వేసింది, మీరు ఇక్కడే పెట్టాలి, బీపీ వచ్చేయచ్చు, షుగర్ వచ్చేయచ్చు, ఇలా చెప్పేస్తుంటే మాకు ఏం తెలియని వాళ్ళకి మా ఫాదర్ ఇక్కడ ఉండరు, విజయవాడలో అలా ఉంటారు అనమాట. సో ఇంకా అసలు నాకు ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది, నాకు ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ 1 o'clock 2 o'clock అవుతుంది. నేను అప్పుడు మళ్ళీ రాజేష్ అన్న వాళ్ళకి ఫోన్ చేస్తే పాపం వాళ్ళ వైఫ్ సంగీత వదిన కూడా వచ్చి నెక్స్ట్ డే అంతా నాకు ఎగ్జామ్లు ఉన్నా కూడా వచ్చి హెల్ప్ చేసి, అలాగే కాకుండా ఏ పాయింట్ ఆఫ్ టైంలో నా యూట్యూబ్ కంటెంట్ గురించి కానివ్వండి, అదర్ దెన్ యూట్యూబ్ నాకు ఇన్ఫినిటమ్ వాళ్ళు, టమాటా వాళ్ళు, ఇంకా చాలా మంది కాంటాక్ట్ చేసి మీరు మా దాంట్లో జాయిన్ అవ్వండి లేదా షిఫ్ట్ అవ్వండి ఇలా చాలా చెప్పారు. బట్ నేను స్ట్రైకర్స్ లో ఉంటున్నాను అని అంటే వాళ్ళు నాకు బ్రదర్ ఫీల్ వల్లే నేను అక్కడ ఉంటున్నాను. నాకు యూట్యూబ్ ఛానల్ ఏదో బిజినెస్ ఇలా చెప్పేసి బిజినెస్ డీల్ కోసం కంటే కూడా నాకు వాళ్ళు బ్రదర్, అంత మంచి బాండ్ నాకు స్ట్రైకర్స్ ఇచ్చింది. సో హ్యాపీ. మీరే ఫస్ట్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఫస్ట్, నేను దానికి కూడా ఫస్ట్ చాలా హ్యాపీ. బట్ సందీప్ వాళ్ళు ఎలా అంటే నాకు తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని సజెస్ట్ చేశాను. బట్ చాలా చాలా ప్రొటెక్టివ్. మీరు ఇలా చెప్తుంటే నాకు హ్యాపీగా ఉంది. చాలా ప్రొటెక్టివ్ కూడా, చాలా ప్రొటెక్టివ్. ఎస్. సో ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఏదైనా ఎప్పుడైనా ఒకటి అనుకోని అవ్వకుండా డిసప్పాయింట్ అయినవి ఏమైనా ఉన్నాయా? అనుకొని అవ్వకుండా డిసప్పాయింట్ అయినవి అంటే ఉంటాయండి, ఏం లేకుండా అంటే ఉన్నాయి చాలా. నేను లాస్ట్ ఇయర్ బీబీఐకే బెంగళూరు వెళ్దాం అనుకున్నాను, హాస్టల్లో ఉండలేక వచ్చేసాను అమ్మ అని చెప్పేసి. అప్పుడు ఆ మూమెంట్ లో అమ్మ నేను ఇక్కడే హ్యాపీగా ఉన్నాను అనిపిస్తే, కానీ ఎప్పుడైనా అరే ఎల్లుంటే బాగుండేమో అని చెప్పేసి కొన్ని అనిపిస్తుంది. కొన్ని ప్రాజెక్ట్స్ సెలెక్ట్ అయిపోయి నాకు షూట్ డేట్స్, సీరియల్ డేట్స్ తో మ్యాచ్ అవ్వలేక, నేను కోపప్ అవ్వలేక నేను ఇది మూవీస్ వదిలేసుకున్నాను. సో సీరియల్ వల్ల అయ్యో నేను అవి వదిలేసుకున్నాను కదా, సెలెక్ట్ అయిపోయాను, ఆడిషన్స్ కూడా అయిపోయాయి, బట్ స్టిల్ ఫైనల్ మూమెంట్ లో ఇలా అయిపోయింది అని చెప్పేసి అవ్వలేదు, అనుకున్నది అవ్వలేదు అని చెప్పేసి కొంచెం కొన్ని అలాంటివి జరుగుతుంటాయి. అంటే ఎవరికైనా కామన్, డే టు డే లైఫ్ లో ఎవరికైనా ఇవి కామన్ బేసిక్ గా. అసలు ఏమీ చేయలేని సిచ్యువేషన్ కూడా ఉంటుంది కొన్నిసార్లు. అవును, అసలు ఏం మనం ఇంకా మన చేతిలో ఉండదు సిచ్యువేషన్. అంటే అన్ని మనం అనుకున్నట్టు జరిగితే అది లైఫ్ కాదు కదా, అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి మనం.